ఇక్కడ ఆర్జే ఇన్ఫ్లేషన్ అని ఉమా కార్తిక్ గారు దీన్ని చేశారు తెలుగు విశ్వవిద్యాలయంలో. ఆమె ఇప్పుడు 5 years నుండి చేస్తూ ఉన్నారు ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చింగలి పేరెంట్స్ కోసం మన హస్బెండ్స్ చిన్నతనంలో ఆ హస్బెండ్ చచ్చిపోయిన పిల్లలకు వాళ్ళకు వాళ్ళ పిల్లల కోసం అది ఫండ్స్ ఇస్తుంది. ఆమె వాళ్ళ ఫీజులు కడుతుంది. చాలామంది ఉన్నారు ఇటువంటి చిన్నతనంలో యాక్సిడెంట్ అయి చనిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆమె చిన్నతనంలో ఇప్పుడు ఈమె 30 years, ఈమె 28 years, ఈమె వరంగల్, ఈమెది వరంగల్. ఆయన వీళ్ళ యాక్సిడెంట్ చనిపోయాడు. మేస్త్రి పని చేసి పాపం చాలా మంచి అతను. వాళ్ళ పిల్లల కోసం చాలామంది ఈమె 5 years నుండి చేస్తుంది. నేను కూడా ఆశ్రమంలో 2008 నుంచి వెళ్ళి పిల్లలకు నేను కూడా చేస్తున్నాను. వాళ్ళ కోసం చాలామంది చాలా బాధపడతా ఉన్నారు. ఈరోజు వీళ్ళు ఈ ఏజ్లో చనిపోతే 3 పిల్లలు వేసుకొని వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. ఆ ఉద్యోగాలు చేయలేక వాళ్ళ పిల్లలకు అది ఫీజులు కట్టలేక వీళ్ళు ఒక సంస్థ పెట్టింది, ఆర్జే ఇన్ఫ్లేషన్ అని ఆయన పెట్టింది, హ్యాండ్స్ అని. ఎందుకంటే ఇటువంటి విడోస్కు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఏదో ఫండ్స్ ఇస్తున్న ఎత్తలు వాళ్ళ ఇంట్లో నుండి చేసుకోవాలి మనం. దానికోసం వీళ్ళు ఒకసారి ట్రస్టులు పెట్టి చాలామంది కోసం చాలామందిని నేనున్నాను మీరు ఏది బాధపడద్దు అన్న ఉద్దేశం మీద ఆమె ఒక సంస్థ పెట్టింది. దానికి మమ్మల్ని అందరినీ పిలుస్తుంది. ప్రతి ఒక్క దానికి మేము వెళ్తూ ఉన్నాము. చాలా మంది అంటే ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు మనం చేస్తాం, అందరికి చేయలేము. ఇప్పుడు గవర్నమెంట్ సహించుకొని గవర్నమెంట్స్ కూడా వాళ్ళకు ఆ వీడియోస్ వాళ్ళకు పింఛన్లు ఇస్తున్నది. అది సరిపోక వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టలేక ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే వాళ్ళు చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా దూరం ఉంటే దగ్గర పక్క పండి చిన్న పల్లె అది ప్రైవేట్ స్కూల్లో ఇస్తే వాళ్ళ ఫీజులు తగ్గించరు. వాళ్ళ ఫీజులు తగ్గించరు కానీ వాళ్ళ ఫీజులు మేము కట్టుడు కానీ ఏదో ఒకటి చేసుకుంటా వాళ్ళకు చాలామంది ఇప్పుడు చాలామంది 500 మంది దాకా ఇస్తుంది. వాళ్ళందరికీ ఆమె ఇవ్వలేదు కదా. మాట వంటలు నేను బిల్డర్, నేను నాట వంటలు వీళ్ళు చందాలు ఏదో ఫండ్స్ రిలీజ్ చేసి వాళ్ళకి ఇవాళ చాలామంది 50 మంది చెక్కులు ఇస్తుంది, మనిషి 5,000. ఎందుకంటే వీళ్ళు వరంగల్ నుంచి వచ్చారు. ఇటువంటి చేస్తూ ఉంటే నేను ప్రతి ఒక్కదాన్ని నేను ఎక్కడికంటే అక్కడ పోతాను. నేను కూడా చిన్నప్పటి సంది ఫాదర్ లేకుండా వచ్చినని ఆ ఫాదర్ లేని విలువ నాకేందో తెలుసు. అందుకే వాళ్ళ పిల్లలకు మేమున్నాం, మీరు బాధపడద్దు, మీరు ఫాదర్ లేకుండా మీరు మంచిగా చదువుకోవాలి, మీకు ఏదైనా కావాలంటే ఆర్థికంగా మేము ఆదుకుంటాము అనే ఉద్దేశం మీద మేము చెప్పేదానికి మేము వచ్చినాము. ఇప్పుడు చాలామంది ప్రభుత్వానికి వాళ్ళు హాస్టల్ పెడుతుర్రు, వాళ్ళు ఇప్పుడు స్కూల్స్ పెడుతుర్రు, మోడల్ స్కూల్ పెడుతుర్రు. మోడల్ స్కూల్ దాకా పోవాలి కదా వీళ్ళు. వాళ్ళు 5th class నుంచి వెళ్ళి చేస్తారు. 5th class నుంచి వెళ్ళి వీళ్ళకు వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు 4th class నుండి. మరి అప్పటిదాకా వీళ్ళు చదువుకోవాలి కదా. వాళ్ళు చదువుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ వాళ్ళ మదర్ డబ్బులు రావాలి కదా. అందుకే 4th వరకు 5th వరకు చదివి వీళ్ళకి ఎగ్జామ్స్ రాయించి అది మన మోడల్ స్కూల్లో కానీ కానీ వాళ్ళు చేస్తే అప్పుడు అప్ టు డిగ్రీ వరకు వీళ్ళు చదువుకుంటారు. వాళ్ళు ప్రైవేట్లు అయితే ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగాలు చేసుకొని బతుకుతారు. అప్పటిదాకా మాట వంటలు ఇప్పుడు ఈమె ఉమా కార్తిక్ అటువంటి వాళ్ళు చాలామంది వీళ్ళని ఆదుకున్న దానికి ముందుకు వస్తున్నారు. దాని మీద మేము అందరం మాకు సాధ్యమైనంత వరకు మా సాయం మేము చేస్తున్నాము. ఇక మేము అందరం ఇటువంటి దానికి చాలామంది రావాలి, కొంతమంది బీద పిల్లల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి వాళ్ళు ఇప్పుడు ఆ చిన్నపిల్లలు పోలేరు కదా అక్కడికి. ఇప్పుడు ఇక్కడ మెడికల్ షాప్లో చేస్తుంది, అక్కడికి ఎంత దూరం పోతారు వాళ్ళు. అందుకే వాళ్ళు దగ్గర స్కూల్కి చేసుకుంటారు. దగ్గర స్కూళ్ళలో చేసుకుంటా ఉన్నారు. సాధ్యమైనంత గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కూడా చేస్తారు సాయం వాళ్ళకు. వాళ్ళు గవర్నమెంట్ ఫండ్స్ అందనప్పుడు ఈ ఇటువంటి ఎన్నుకొని వీళ్ళ సాయం కోరుకుంటారు. వీళ్ళు ఏం లేదు, ఈ గవర్నమెంట్ కూడా ఇటువంటి వాళ్ళని కల్పించుకొని వీళ్ళందరికీ సాయం చేసేందుకు ముందుకు పోవాలి. గవర్నమెంట్లు మారాలి, ఈ కరప్షన్ మారాలి. ఎందుకంటే ఇటువంటి పిల్లల కోసం కనుక్కొని వీళ్ళొక అప్లికేషన్ పెడితే వాళ్ళందరికీ గవర్నమెంట్ వాళ్ళు ఆర్థిక సాయం చేసినప్పుడు ఇటువంటి ఆశ్రమాలు ఉన్నాయి అని నేను కోరుకుంటున్నాను.